వారి యొక్క సొంత ఆలోచనలకు సంఘాన్ని చెదరగొట్టే వారి యొక్క క్రియల ప్రకారంగా దేవుడు వారికి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. కానీ నీ సంగతి నా సంగతి ఏంటి? సంఘములో నీవు నేను ఏం చేయాలి? గ్రహింపు కలిగి ఉండాలి. నా ఆత్మీయ జీవితానికి ఇది మేలుకరమైందా కాదా? సంఘములో బలపడటానికి ఈ మాటలు ఉపయోగపడుతున్నాయా లేదని ఆలోచన చేయాలి. సంఘాలను చేర్చేవారు ఉన్నారు అనటానికి మనకు ఆనవాళ్ళు ఒకటే. మనందరము ఒక ఆలోచన కలిగి మనము లేము అంటే ఒకటే కారణం. దానికి దుష్టుడి పనివారు ఉన్నారు కాబట్టి, వాడి ఆలోచనలకు తగినట్లుగా నడుచుకునేవారు ఉన్నారు కాబట్టే సంఘము ఈరోజు చెదిరిపోయింది. నిలబడాలి. ఏది నిజము, ఏది సత్యమని తెలుసుకోవాలి. అందుకే వాక్యము నిత్యమైనది. ఇవన్నీ కూడా కొంతసేపు కనబడి కొంతసేపటికి మాయమైపోయేవి. కొంతకాల జీవితమే మనది. ఇక్కడ ఇదే శాశ్వతం అనుకొని మనము ప్రభువు సంఘములోనికి చేర్చిన తర్వాత వాక్యానుసారంగా మనము ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉంటున్నామని ఆలోచించుకునే సమయం లేకోకుండా మన జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి.